సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారి విషయమై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. తండ్రి, భార్య, భర్తలు, పిల్లలు అందరూ కూడా రక్షించబడటానికి, అందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుటకు, అందరూ మిమ్మల్ని కలిగి జీవించటానికి మీరే కృప దయచేయండి స్వామి. మీరు నమ్మదగిన దేవుడు ప్రభ. మీరే మీకే నా తండ్రి సమస్తము ఆరోపిస్తూ ఉన్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు, మా జీవితాలకు సరిపోయినటువంటి వాడివి తండ్రి. మీరు కృప చూపెట్టి నా తండ్రి మీరే కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మంచి దేవా, నీకు స్తోత్రాలు. కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎన్నో గొప్ప కార్యాలు నా తండ్రి ప్రజల పట్ల మీరు చేశారు. అయితే నీ వాక్యం వింటున్న బిడ్డల పట్ల కూడా ఈ గొప్ప మేలు దయచేయండి. ప్రతి కుటుంబము కూడా అత్యధికంగా దీవించబడాలి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మీ బిడ్డలు హెచ్చించబడాలి. మీరే ప్రతి వారిలో కార్యము జరిగించుమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 6వ తారీఖు 2026 ప్రియులారా, బుధవారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను. ప్రియులారా, వారు ధర్మశాస్త్రాన్ని ఒక జాము సేపు చదువుతూ, ఒక జాము సేపు వారి పాపాన్ని, వారి పితరుల పాపాలను ఒప్పుకుంటూ యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. 4వ వచనములో లేవీయులలో యేషూవ, బాని, కద్మియేలు, షబన్య, బున్ని, షేరేబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. లేవీయులు కూడా దరిదాపు ఇంతమంది మెట్ల మీద నిలబడి దేవునికి మొరపెట్టారు. వింటున్న దైవ జనాంగమ, ఒక మాట నేను చెప్తాను. ఇక్కడ అది అవసరం లేదు, కానీ అయితే కొంచెము మీకు అర్థం అవటానికి చెప్తాను. వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తూ ఉంటే మన జీవితము మెట్ల దాకా వస్తుంది. అంటే ఒక్కొక్క మెట్టు మనము దేవునికి సమీపంగా వెళ్తాం. లేవీయులైన వీరు మెట్ల మీద నిలబడి యెహోవాకు మొరపెట్టిరి అని చెప్పిన మాటను ఆలోచించండి. అంటే దాని అర్థము, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృపను బట్టి అక్కడ వాళ్ళు ప్రజలందరి కొరకు మొరపెడుతూ వచ్చారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రములు, వారిని దేవుడు ఐగుప్తు నుండి బయటికి నడిపించాడని, వారు ఎంతో బలముతో, సంతోషంతో బానిసత్వం నుండి బయటికి వచ్చారని దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. వారికి నిజమైన దేవుడైన యెహోవా వారికి దేవుడై ఉన్నాడని వారు దేవుని స్తుతించారు. దేవుని యొక్క రక్షణ కాపుదలతో పాటు వారు ఆకలి కొనకుండా పరలోకపు దేవదూతలు భుజించే పరలోకపు మన్నాతో పోషించాడని దేవుని స్తుతించారు. అంతేకాదు, వారి జీవితంలో దప్పిక కొన్నప్పుడు బండను చీల్చి నీటిని
రప్పించి ఆ నీటిని త్రాగునట్లుగా ప్రభు సహాయం చేశాడు. అంతేకాదు, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఆ బిడ్డలను నడిపిస్తూ వచ్చారు. ఇవన్నీ తలంచుకుంటూ వారి శిరస్సులను ప్రభు ఎదుట వంచి చేతులెత్తి నమస్కారము చేయుచు ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చారు. పాపాలు ఒప్పుకొన్నారు. అయితే లేవీయులు మెట్ల మీద నిలబడి దేవునికి గట్టిగా వారు యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు లేవీయులైన యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నేయ, షెరెబ్య, హోదియ, షబన్య, ఫెతహాయు అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. ప్రియులారా, గమనించాలి, నిరంతరము మనకు దేవుడై ఉన్న ఆ గొప్ప దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకు స్తోత్రములు చేయాలి. నిరంతరము దేవుడై ఉన్న ఆయనకి, ఆయన నిరంతరము దేవుడే కాదు, ఆయనను గూర్చి ఎన్నో గొప్ప విషయాలు చెప్పబడి ఉన్నాయి. వారు దేవుని స్తుతించుడి అని చెప్పి ఈ రీతిగా చెప్పారు. చూడండి, వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, వానిలో ఉండునది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నింటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహాము ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడువు నీవే. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు వర్ణిస్తూ వచ్చారు. అంత గొప్ప దేవుడైన ఆయన అబ్రహాము అనేటటువంటి ఒక వ్యక్తిని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే అని చెప్పారు. ఈ విషయము గమనించాలి. అబ్రహామునే కాదు, ఈ రోజున వాక్యం బోధిస్తున్న నన్ను, వాక్యం వింటున్న నిన్ను కూడా బయటికి రప్పించాడు. మనల్ని పాప సంబంధమైన ఆ ప్రదేశంలో నుండి, పాప జీవితాన్ని జీవిస్తున్న ఆ పాపపు జీవితము నుండి, లోకము నుండి, సాతానుడి చేతిలో నుండి నిన్ను, నన్ను బయటికి రప్పించాడు. బయటికి రప్పించిన ఉద్దేశం అబ్రహాము ద్వారా ఆకాశ నక్షత్రముల వలె గొప్పగా విస్తరించబడాలని, సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల కంటే అత్యధికంగా దీవించబడాలని దేవుడు నన్ను పిలిచినది విస్తరించటానికి, నిన్ను పిలిచినది విస్తరించటానికి. నీవు విస్తరించకపోవడంలో కారణం ఏదో తెలుసుకోవాలి. వాక్యానుసారంగా చదివి నడవడం లేదా? ప్రార్థన చేస్తూ పాపములు ఒప్పుకొనలేదా? ఆ దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచేటటువంటి ఆ ఘనమైన కార్యాన్ని చేయడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని ప్రభుల వారు పాపము నుండి, శాపము నుండి
ఆ గొప్ప దేవుడు లోకము నుండి సాతాను నుండి మనల్ని బయటికి నడిపించిన ఉద్దేశం నువ్వు విస్తరించాలని. నువ్వు విస్తరిస్తున్నావా? అక్కడే ఆగిపోయావా? దయచేసి వినాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి. అబ్రహాము విస్తరించాడు. అబ్రహాము సంతానము కూడా విస్తరించాది. ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఏషావు కానీ, యాకోబు కడుపున పుట్టిన ప్రతి గోత్రము కానీ విస్తరిస్తూ వచ్చాది. ఆ విస్తరణలో దేవుడు ఓ గొప్ప ఆశీర్వాదాన్ని, తన సామర్థ్యతని, తన జ్ఞానమును, తన శక్తిని, తన మహిమను, తన ప్రభావమును, తన బలమును అన్నింటినీ ఇచ్చాడు విస్తరించమని. ఈరోజు ఇవన్నీ కూడా నాకు వర్తిస్తాయి. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రభువు కొరకు విస్తరించు వారముగా అవుదుముగాక. నేను 7వ వచనం వరకు చెప్పి ముగించాను. ఆమెన్. ఆమెన్.